ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ మద్దిపాడు మండలంలో పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడుగుండ్లపాడు గ్రామంలో 43 లక్షలు పెట్టి గ్రామ సచివాలయం నిర్మించామని అన్నారు. ఎన్ఆర్జీఎస్ ద్వారా సీసీ రోడ్లకు, డ్రైనేజ్ పనులకు 20 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. ఏడుగుండ్లపాడు గ్రామం నుంచి లింగంగుంట వరకు బీటీ రోడ్డు నిర్మాణంకు 70 లక్షల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. ఒక గ్రామానికే ₹1 కోటి పైగా నిధులు మంజూరు చేసి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈ కృష్ణమోహన్, రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడక స్వాములు, మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, నున్న బాలసుబ్రహ్మణ్యం, మండల సెక్రటరీ మదనపల్లి శ్రీనివాసరావు, పోతినేని శ్రీనివాసరావు, క్లస్టర్ ఇన్ఛార్జి దేవబత్తిన ప్రసాద్ గారు, గ్రామ సర్పంచ్ రావిపాటి శేషయ్య, రామకృష్ణ, అనిల్, శివ, సుబ్బారావు, టెంపుల్ చైర్మన్ మార్నేని రాఘవ, మండవ గోపి, రాయిపాటి శ్రీనివాసరావు, కాకర్ల విజయ్, పోకూరి శ్రీను, ఐటీడీపీ నాగరాజు, వడ్డెంపూడి శ్రీనివాసరావు, దుగ్గినేని నరసింహారావు, ముప్ప రవి, ఎంపీటీసీ దుర్గాభవాని, మహిళా అధ్యక్షులు దావులూరి హైమావతి, గోరంట్ల చిరంజీవి, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు నందిగం కోటయ్య, గడ్డం రవి, ఇమాన్యుయేల్, మహిళా ఉపాధ్యక్షురాలు ముప్పవారపు ధనలక్ష్మి, మండల అంగన్వాడీ అధ్యక్షులు ప్రసన్నలక్ష్మి మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మద్దిపాడు మండలంలో ఏడుగుండ్లపాడు, బూరేపల్లి, వెంకటరాజపాలెంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాము. ఏడుగుండ్లపాడులో గ్రామ సచివాలయం 43 లక్షలకి ప్రారంభించాము. అంతకుముందు ఎన్ఆర్జీఎస్లో సీసీ రోడ్స్, డ్రైన్స్ ఈ పంచాయతీకి 20 లక్షలు ఇచ్చాము. అదే కాకుండా ఏడుగుండ్లపాడు నుంచి లింగంగుంటకి స్కూల్ ఉంది. చాలామంది స్టూడెంట్స్ ఆ స్కూల్కి వెళ్తూ ఉంటారు. వర్షాలు అవన్నీ పడినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకని దానికి ఒక 70 లక్షలతో బీటీ రోడ్ వేయించాము. ఒక గ్రామంలో ఈ మధ్య కాలంలోనే ₹1 కోటి పైన మేము అభివృద్ధి పనులు చేశాము. మద్దిపాడు మండలంలో సీసీ రోడ్స్, డ్రైన్స్, ఎన్ఆర్ఈజీఎస్లో పోయినసారి 5 కోట్లు చేసాము. అవన్నీ కంప్లీట్ అవుతున్నాయి. అతి త్వరలో ప్రతి ఊర్లో అవి కూడా ప్రారంభిస్తాము. రాబోయే కాలంలో అంటే ఇంకొక నెల 2 నెలల్లో ఇంకొక ₹2,20,00,000 సీసీ రోడ్, సైడ్ డ్రైన్స్ కూడా వేపిస్తున్నాము. అదే ఈ గ్రామానికి ఇందాకనే మహిళలు వాళ్ళందరూ వచ్చి ఒక 5 లక్షల రోడ్లు అడిగారు. అది కూడా వచ్చే దాంట్లో 5 లక్షల రోడ్లు పెడతాము. నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకెళ్తాయి సమానంగా అనే ఉద్దేశంతో ఇంత భారీ మెజారిటీ ఇచ్చారు. అలాగనే దానికి తగ్గట్టే ఇంకా ఎక్కువగానే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సాక్షి రోడ్లో మల్లవరం టెంపుల్కి చాలా మంది వస్తూ ఉంటారు. చాలా రోజుల నుంచి రోడ్డు అడిగారు. సాక్షి గ్రాంట్స్లలో 76 లక్షలతో మల్లవరం రోడ్డు కూడా రోడ్డు వేపిస్తున్నాం, బీటీ రోడ్డు. మీరు గమనిస్తూ ఉంటే గుళ్ళకమ్మ గేట్లు వేయించాం వచ్చిన వెంటనే. దాని తర్వాత రాచవారిపాలెం రోడ్డు చాలా రోజుల నుంచి గుంతలు, గట్టుకులు ఉంటే దాన్ని కూడా బీటీ రోడ్లు వేసాము. అనేక గ్రామాలలో, ఎస్సీ కాలనీలలో బీటీ సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు ఈ 5 కోట్లతో వేయించాము. రాబోయే కాలంలో కూడా మండల్ ఫండ్స్లో కొన్ని ఊర్లలో, పంచాయతీల్లో కూడా చాలా డబ్బులు ఉన్నాయి. దాంతో కూడా ఒక దగ్గర ఒక కోటిన్నర వరకు ఇంకా అభివృద్ధి పనులు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. మేము ఇప్పుడు తిరుగుతూ ఉంటే జనాలు కూడా ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి అని చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి పార్టీల అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే మేము ప్రతి ఒక్కరికి అందిస్తూ ఉన్నాము. సీఎం రిలీఫ్ ఫండ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు వరకు దగ్గర ₹8 కోట్ల ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్నాను, మెడికల్ ఇబ్బందిలో ఉన్నాను, మేము సహాయపడతా ఉన్నాం. అందుకని ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమ కార్యక్రమాలు ఏ కాన్స్టిట్యున్సీకి తక్కకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యాలు ముందుకెళ్తున్నాయి. ఈ సంతనూతలపాడు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ అందరికన్నా ముందు ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. పథకము మనకి 2 మున్సిపాలిటీలలో వస్తున్నాయి. ఒకటి ఏంటిదంటే పేర్నమిట్ట ఏరియాలో, మన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో పేర్నమిట్ట ఏరియాలో మన సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ ఒక 4 వార్డులు, 2 సగం వార్డులు ఉన్నాయి. అంటే ఒక 5 వార్డులు. దానికి ప్రతి ట్యాంకులు కట్టి నీటి సమస్య